ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నన్ను కామెంట్ బాక్స్లో అడిగారు కదా చాలామంది అయితే పద్మాక్షి అమ్మవారి టెంపుల్ చూపించమని. సో అక్కడికైతే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. నేను కూడా ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళడం. సో మీ వల్ల నేను కూడా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఆల్రెడీ ఇంకా నేను రెడీ అయిపోయాను. ఇంట్లో కూడా దీపం పెట్టేసుకొని ఇంకా వెళ్తున్నాను అనమాట. టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో ఇంకా కంటిన్యూ అవుతుంది, చూసేయండి. इसलिए काल को शामिल करना है। ఇట్లా ఎంట్రన్స్ చెరువా ఇది? ఫైనల్గా టెంపుల్కి వచ్చేసాము. ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళాక కూడా చూపిస్తాను, చూడండి. సో ఇక్కడైతే చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను కూడా రావడం, అంటే ఎప్పుడు మా పెళ్ళైన కొత్తలో బాగా మాలేసుకుంటూ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. అప్పుడు కాకపోతే అమ్మవారి టెంపుల్ క్లోజ్ ఉండే, నార్మల్గా వచ్చి వెళ్ళాము. సో ఇంక ఇదంతా కూడా కొత్తగా అయిందన్నమాట, ఇటు బిల్డింగ్ లేకుండా ఉండే అప్పుడు. సో ఇంకా లోపలికి వెళ్ళాక చూపిస్తాను, చూడండి. తమ్ముడు వస్తున్నాడు, తమ్ముడు తమ్ముడు ఓ ఇంకా లోపలికి మెట్లు, ఇక్కడ నుంచి మెట్లు ఇవి కొత్తగా కట్టినట్టున్నది. చెప్పరా ఎందుకు పోవా మరి? చెప్పిందా అంటే లేరా లేరా ఈ 6 గంటల లోపల ఎక్కడ కూలిపోయినా కూడా అక్కడ ఖరీదానికి అంతా లేదని హైదరాబాద్ ఈ జొమాటో టమాటో లాంటి చుట్టా ఇది ఉడతా. ఇక్కడనే అప్పుడు ఒకసారి ఇల్లులు కట్టినాం మేము, పెద్దమ్మ వాళ్ళు వచ్చిళ్ళు, అందరు అప్పుడు వచ్చిళ్ళు. బాగా మాలవీరమన్న చేస్తా అంటే వచ్చినాం. గుడి క్లోజ్ ఉన్నది, నువ్వు రాలే.
ఫస్ట్ టైం నేను కూడా ఫస్ట్ టైమే. వినాయకుడు స్వయం ఓ బజ్జి ఉన్నాడు కదా మరి లేకుండా అయినా లేపద్దు. చేసినట్టే ఇల్లు తీస్తామారా లైట్ అయ్యరా రంగపేటలో ఇంకోటి కట్టాలని రంగపేటలోనే ఎయిర్పోర్ట్ ఇది బాగా గంతవరకు కడతాడు అక్క. చాలు చాలు. అవును గుడిసింది అంటుంది. పాడాలి అమ్మవారి పాలు ప్రదర్శన. ఇవన్నీ మోహన్ కోసినాయి కట్టెలన్నీ. ఈ గుహలు చూడరా ఇంత మంచిగా ఏం చేసేదా అప్పుడు బాగా కొంచెం కలిసి అదే ముచ్చట. నాకు కావాల్సిన టైం ఇప్పటి వరకు మీకు నాకు ఏమీ అలాంటి ఏం లేవు కదా. కనుక నా పరిస్థితి మీరు మంచి ఎందుకంటే నాకు ఉన్నటువంటి అబ్బాయి మీకు ఉన్నారు కనుక వాళ్ళ ఫ్యూచర్ని అర్థం చేసుకుని ఇచ్చేమంటున్నా రాక అది బోర్డు కప్పు. బాగా ఇదంతా మందే అని చెప్తాను. అంటే వీళ్ళు వెనకాలకి వెళ్దాం. వెనకాల వెళ్తాం. సో ఫైనల్గా పద్మాక్షి అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. కాకపోతే లోపల కొంచెం వీడియో తీయొద్దన్నారు, అందుకోసమే ఇంకా తీయలేదన్నమాట. మీకోసం అయితే కొంచెం తీసాను, అదైతే పెడతాను. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా వేరే టెంపుల్కి వెళ్తున్నాము, హనుమాన్ టెంపుల్గా. మరి స్వయంభూ
సిద్ధేశ్వర స్వామి టెంపుల్కా తెలియదు. సో ఇంకా అక్కడికి వెళ్ళాకైతే తీస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళేదైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా హన్మకొండలో ఎలాంటి టెంపుల్స్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇంక ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చే వాళ్ళైతే తప్పకుండా జుట్టు అల్లుకొని రండి. నేనైతే కొంచెం క్లిప్ పెట్టేస్తే వాళ్ళైతే జుట్టు అల్లుకోమన్నారు. ఇంకా గాజులు తప్పకుండా, జుట్టు తప్పకుండా వేసుకొని అయితే రండి. సో ఇది వీలైతే శారీ కూడా కట్టుకొచ్చుకోండి, ఎందుకంటే లోపలికి అలో చేయరనమాట. జుట్టు తప్పకుండా వేసుకోవాలి. సో ఓకే ఫ్రెండ్స్.